అసహ్యమైన జీవితం జీవించిన వ్యక్తివైనా ఈ రాత్రి యేసయ్య దగ్గర నీ పాపాన్ని ఒప్పుకొని, యేసయ్య నేను పాపినయ్యా, ఆ గోమేరు ఏ రీతిగా అయితే తప్పిపోయిందో, నమ్మించింది ఏ రీతిగా మోసం చేసిందో, నేను కూడా చాలాసార్లు నేను మోసం చేశాను తండ్రి. చాలాసార్లు నీకు అవిధేయతగా బతికాను, చాలాసార్లు నేను నిన్ను గాయపరిచి బతికాను ప్రభువా. నోరు తెరవాలి, యవనస్తులు నోరు తెరవాలి, యవనస్తురాడు నోరు తెరవాలి, చాలా మంది నోరు తెరవాలి. ఈ రాత్రి నువ్వు ఎంత నోరు తెరవగలిగితే అంతగా నువ్వు దీవించబడి ఇక్కడి నుంచి వెళ్తావు. ఈ రాత్రి నీ జీవితంలో ఎన్నిసార్లు తప్పిపోయావో యేసయ్యకు మాత్రమే తెలుసు. గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా, గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే హల్లెలూయా, గలగల పారే పరిశుద్ధాత్ముడా నన్ను ఆవరించిన వాడా, నన్ను నడిపించు యేసయ్యా. గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా, శిలనైనా వెలయేలేని నీ కృపా, వెలయేలేని నీ కృపా, కృపా 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 యేసుని కృపా, యేసుని కృపా. ఈ రాత్రి యేసయ్యని ప్రేమించుండగా ఏ పాపాన్ని విడిచిపెట్టి మరలా ప్రేమిస్తున్నావో, హల్లెలూయా, ఏ పాపం మరలా పాపంలో చచ్చావో ఆ పాపాన్ని జ్ఞాపకం చేసుకో. పావనమైన జీవన యాత్రలో క్షేమము నీచిన నీ కృపా, పావనమైన జీవన యాత్రలో క్షేమము నీచిన నీ కృపా, క్షణమైన నన్ను ఎడబాయక, క్షణమైన నన్ను ఎడబాయక గమ్యము చేసే నీ కృపా, గమ్యము చేసే నీ కృపా, కృపా 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 యేసుని కృపా, నన్ను దర్శించే నీ కృపా, ఇంతవరకు కాచనే తెలియని నీ కృపా, ఇంతవరకు కాచనే చెంత నుండి నీ కృపా, అంతము వరకు నడిపించనే అంతేలేని నీ కృపా, అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా. రాత్రి 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 నువ్వు చేతులు చాచి ప్రార్థించావు, యేసయ్యా నీ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరచు. అందరూ కూడా నా హృదయంలోకి ఒక్కసారి రండి యేసయ్యా. నువ్వు ఈ రాత్రి ఒక బలహీనత నీలో దాగి ఉంది. The God is speaking especially in this night and through you. This message. ఒక్క బలహీనత, ఒక రహస్య పాపం నీలో దాగి ఉంది. నీ హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తడుతున్నాడు. నువ్వు తప్పించుకొని ఇక్కడి నుంచి వెళ్ళలేవు. కఠినపరచబడి వెళ్ళకు.
ఒక చేదైన పాపం నీలో దాగి ఉన్నది, ఒక చేదైన వేరు నీలో మొలిచి ఉన్నది, ఒక విత్తనము మర్రి వృక్షం వలె నీ జీవితాన్ని పతన వ్యవస్థలోకి తీసుకువెళ్తున్నది. అదేంటో నీకు తెలుసు. నీ హృదయం ఈ రోజు మార్చబడాలి. హల్లెలూయా. గోమేరుని ఎతికిన దేవుడు ఈ రాత్రి రెండవసారి నీ వెతకడానికి వచ్చాడు. ఇదే నీకు చివరి అవకాశము. ఈ రాత్రి రక్షణ నిర్లక్ష్యం చేసుకుంటే ఎలాగూ నువ్వు తప్పించుకోగలవు. ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తున్న ప్రేమ, నిన్ను మరలా హక్కును చేర్చుకొని నీ పేరు మార్చాలని నీ కొరకు ఎదురు చూస్తున్న ప్రేమ, మరలా నీకు బాప్తిసం ఇచ్చి మారు మనసుని ఇవ్వాలని కోరుకున్న ప్రేమ, నీకోసం మరలా రక్తము ధరలుగా కారుతున్న ప్రేమ, మరలా గాయపడిన హస్తం నీ కొరకు నీ ఎదుట నిలిచి ఉన్న ప్రేమ, నీ కొరకు యేసయ్యను ఒక్కసారి చూడు. ఆ సిలువ వైపు చూడు. ఆ సిలువలైన దాహం దాహం అని కేకలేస్తున్నాడు. ఆ సిలువలో దాహం దాహం అని కేకలేస్తున్నాడు. ఆ సిలువలో దాహం దాహం అని కేకలేస్తున్నాడు. సొగసు స్వరూపం లేకుండా సోలిపోయాడు. నీకోసం సొగసు స్వరూపం లేకుండా సోలిపోయాడు. నీకోసం తన తాను రిక్తులుగా చేసుకున్న ప్రేమ, నాకటి చాలా వల్లే శరీరం అంతా దున్నబడిన ప్రేమ, దాహము దాహమని కేకలు వేసిన ప్రేమ, దాహము దాహమని కేకలు వేసిన ప్రేమ, ఇంకా నేను వెతకాలని ఆ కన్నులు నీ వైపే సిలువ నుండి చూస్తున్న ప్రేమ. ఒక్కసారి యేసయ్య వైపు చూడగలవా? ఒక్కసారి యేసయ్య వైపు చూడగలవా? నీలో దాచబడిన పాపమేదో, నిన్ను ఏలుతున్న రహస్య పాపమేదో, నీ మనసును ఇంకా కఠినపరుస్తున్న ఆ చీకటి పాపమేదో యేసుకు తెలుసు. ఆ ఒక్క పాపము నిన్ను దేవునికి దూరం చేస్తుంది. ఆ ఒక్క పాపము నీ పరిశుద్ధతను పాడు చేస్తుంది. ఆ ఒక్క పాపము నిన్ను ఎంత పెద్ద బలవంతుడైనా నిన్ను బలహీనుడు చేస్తుంది. ఈ రాత్రి ఆ ఒక్క పాపాన్ని ఒప్పుకొని యేసయ్య రక్తంతో కడగబడు. నాతో పాటు ఈ ప్రార్థన చెప్పండి. యేసయ్యా, యేసయ్యా, ఇంకా గట్టిగా యేసయ్యా, యేసయ్యా. ఆకాశం ప్రతి ఒక్కరు చెప్పాలి, చెప్పాలి. ఆకాశం నిన్నంటాలి. గట్టిగా చెప్పాలి. ఈ రాత్రి నా ప్రతి పాపాన్ని నీ ఎదుట నేను ఒప్పుకొనుచున్నాను. నీ రక్తము చేత నన్ను కడిగి నిలబెట్టి వాడుకుంటున్నాడు. ఆశ్చర్యమైన విషయం చెప్పనా? నేను ఈ సభల కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు, అయ్యా నా చేతిలో ఏమీ లేదు, నా సంఘం ఇచ్చిన చిన్న కానుకే నా చేతిలో ఉంది అంటే నేను చెప్పాను, అన్నా నువ్వు వేకుజామున రోజు 4 గంటలకి ఒక క్రమమైన ప్రార్థన కలిగిన దైవజనుడు అండి ఇతను. కొట్టు చప్పులు గట్టిగా. ఒక క్రమమైన ప్రార్థన కలిగిన ఈ టీంలో జెర్మియా సార్ నాయకుడుగా ఉండి, అర్థమైందా, అనేక మంది ఇక్కడున్న దైవ సేవకులు చాలా మంది ఆ వేకుజాము ప్రార్థనలో ప్రార్థించాం. దాదాపు 2 నెలలుగా ఈ మీటింగ్స్ కొరకు ప్రార్థిస్తుంటే ఆయన చేసిన అద్భుతమే ఈ రాత్రి నువ్వు ఇక్కడ కూర్చొని వాక్యం వినడము. అందరూ ఒకసారి చేతులు చాచండి. దైవజనుడి కోసం ప్రార్థన చేద్దాం. దైవజనుడి కుటుంబం కోసం, సంఘం కోసం, క్షేమం కోసం, నూతన స్థలం కోసం. ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు. సేవకులందరూ చేతులు చాచాలని కోరుకుంటున్నాం. అందరూ వీలు పడితే సేవకులందరూ ప్లీజ్ 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 మీరు ఎక్కడున్నా ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ సేవకుని కోసం మేము ప్రార్థిస్తున్నాం. మేమందరం చేతులు చాచి ప్రార్థిస్తున్నాం. నీ సేవకుడు దీవించబడునుగా, ఆశీర్వదించబడునుగా, కృప కలుగునుగా, నూతన స్థలము దయచేయబడునుగాక, మందిరము కొరకు నూతన స్థలం అనుగ్రహించబడునుగాక, కావలసిన ధనము ఆకాశపు వాకిలిని విప్పి పట్ట జలనంత విస్తారమైన దీవెనలు ఈ పరిచర్యలో కుమ్మరించబడునుగా. ఆత్మ సంబంధమైన దీవెన, పర సంబంధమైన దీవెన జ్యోతిర్మయ దేవుని యొద్ద నుంచి ఈ పరిచర్యకు దయచేయబడునుగాక. అన్నను ప్రేమించిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఆ బిడ్డల్ని సేవలో వాడుకోండి. ఈ దాసురాలను బట్టి స్తోత్రాలు. సేవలో వాడుకోండి. ఆరోగ్యము, క్షేమం, కృపను దయచేయండి. అన్నతో పాటు ఉన్న సంఘాన్ని, సంఘస్థులను, పెద్దలను, నాయకులను, యవనస్తులను మీరు ఆశీర్వదించండి. విశేషంగా ఈ విప్పగుంట ప్రాంతం యేసు క్రీస్తు నామములో ఆశీర్వదించబడునుగాక. ఈ చుట్టుపక్కల సమృద్ధిగా వాగుల్లో, వంకల్లో, గుంటల్లో, చెరువుల్లో సమృద్ధిగా నీరుండునుగాక. విస్తారమైన మంచి రాబడి కలిగిన పంటలు పండునుగాక. ఈ రాత్రి ఏ విత్తనమైతే వేస్తారో ఆ విత్తనం 100 అంతలుగా ఫలించునుగాక. ఆత్మ సంబంధమైన దీవెన చేత నీ దాసుని నింపినందులకై వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి ప్రతిష్ఠించుచున్నాం తండ్రి.
ఆమేన్. చప్పలు కూడా చేశాను మా ఇంపొద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. మీకు ఒక చిన్న ఒక మాట. ఈరోజు ఇక్కడ నాని ప్యాడ్ ప్లే చేస్తున్నాడంటే దేవుని కృప. ఎందుకంటే నేను రాత్రి మీటింగ్ చూసుకొని తిరిగి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయి పడిపోయాడు. బండి స్కిడ్ అయ్యి పడిపోయాడు. బిడ్డకి చాలా దెబ్బలు తగిలాయి. తల మీద చూసారు లేదు కానీ పెద్ద గాయమైంది. గడిచిన ఒక 15 రోజుల కిందట, కరెక్ట్గా 15 రోజుల కిందట ఒక పెద్ద ప్రమాదం, కాళ్ళు 3 ముక్కలు ఇరిగిపోవాల్సింది. దేవుడు కాపాడాడు. ఆ దెబ్బలు అలాగనే ఉన్నాయి, కుట్లు ఇంకా ఇప్పలేదు. మరలా నేను రాత్రి మీటింగ్ చూసుకొని వెళ్తుంటే బిడ్డ పడిపోయాడు. నేను అనుకుంటున్నాను, ఈ చిన్నవాడిని రాబోయే రోజుల్లో దేవుడు ఒక బలమైన పాత్రగా వాడుకోబోతున్నాడు. ఒక మనుషునికి ఎప్పుడైతే బలమైన గాయాలు కలుగుతాయో ఆ బలమైన గాయాల నుండి దేవుడు ఒక బలమైనటువంటి కృపను విడుదల చేస్తాడు. ఇది నా జీవితంలో తెలుసుకున్న అక్షర సత్యం. కాబట్టి చిన్నవాడిని దేవుడు గొప్పగా వాడుకునేటట్టు అందరూ ఒకసారి చేతులు చాచండి. ప్రతి శోధన తొలగిపోయేటట్టు, ప్రతి కీడు తొలగిపోయేటట్టు, ప్రతి వ్యతిరేకత తొలగిపోయేటట్టు, ప్రతి విధమైన శాతాను సంబంధమైన శోధన, ఈ యాక్సిడెంట్లు గురవుతున్న శోధన, కుటుంబంలో అనేక సార్లు దేవుని కొరకు నిందారహితంగా జీవించలేని స్థితి, గాయాలు పాలు చేస్తున్న దురాత్మ శక్తి యేసుక్రీస్తు నామములో బిడ్డని విడిచిపెట్టి పోవును గాక. యేసు నామములో బిడ్డని విడిచిపెట్టి పోవును గాక. యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డకు సంపూర్ణమైన విడుదల కలుగును గాక. ఈ రాత్రి యేసుక్రీస్తు నామములో యోబు 1:10 ప్రకారంగా దేవుని దూతలు ఈ చిన్నవాని చుట్టూ కావలి ఉండును గాక. కుటుంబం చుట్టూ, బిడ్డల చుట్టూ ఉండును గాక. రాబోయే దినాలలో గొప్ప దైవజనుడుగా ఈ బిడ్డ ప్రతిష్ఠించబడును గాక. నీ పరిచర్య కొరకు పిలువబడ్డాడు. నీ పరిచర్యను ఉన్నతముగా చేయనట్టు, ఉన్నతమైన దర్శనము, ఉన్నతమైన పిలుపు, ఉన్నతమైనటువంటి స్థలాలలో నడిపింపమని ఆశీర్వదిస్తూ ప్రతి శోధన తప్పించి నీ రక్తపు గుర్తు చేత స్థిరపరిచినందులకై వందనాలు చెల్లిస్తున్నాను. ఇశ్రాయేలుకు విడుదల కలిగినప్పుడు ఏ రీతికైతే మేఘ అగ్ని స్తంభమై నడిపించావో, ఈ రాత్రి నుంచి బిడ్డ చుట్టూ మేఘ అగ్ని స్తంభముగా నీ ఉందువుగాక. దేవుని దూతలు నీతో ఉందురుగాక. ఈ రాత్రి నుండి నీ బలమైన సన్నిధిని నీ బిడ్డతో ఉంచినందులకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ప్రతిష్ఠించి ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చప్పలు కూడా తీసాను మా ఇంపడతాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ నాన్న. గాడ్ ఈస్ విత్ యూ. ఈ సమయాన్ని అన్నకి